హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హై ఫ్లేర్ తెలుగు. ఈరోజు మనం 5 బాగా పెరగబోయే స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఇన్ఫోసిస్. మనం ఇన్ఫోసిస్ రీసెంట్ చార్ట్ చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి 1400 లెవెల్స్ దగ్గర 1400 వరకు కరెక్ట్ అయ్యి, మళ్ళీ ఇక్కడ చిన్న అప్‌సైడ్ ర్యాలీ లాగా కన్సాలిడేట్ అయ్యి, మళ్ళీ సపోర్ట్ తీసుకొని 1400 ప్రైస్ నుంచి 1900కి వెళ్ళింది. అంటే రూ. 500 అనేది పెరగడం జరిగింది ఈ స్టాక్‌లో. మళ్ళీ అక్కడి నుంచి చిన్న కరెక్షన్ వచ్చి, మళ్ళీ అప్ సైడ్ ర్యాలీకి రెడీగా ఉంది. సో, మీరిక్కడ 1850 ఆ లెవెల్స్ 1800-1900 లెవెల్స్ మధ్యలో స్టాక్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ స్టాక్ మళ్ళీ పడినట్లయితే మీరు 1400-1500 రేంజ్‌లో మళ్ళీ యావరేజ్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ స్టాక్ ఇంతకు మించి పడే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. బికాజ్ దీని ఫండమెంటల్స్ చాలా మంచిగా ఉంటాయి. మనకు అందరికీ తెలుసు కదా ఇన్ఫోసిస్ గురించి. సో, మీరు ఈ లెవెల్‌లో బై చేయొచ్చు. సో, టార్గెట్ వచ్చేసి 24,500, 24,400 వరకు ఎళ్ళే ఛాన్స్ ఉంది. ఇది ఫస్ట్ స్టాక్. సెకండ్ స్టాక్ వచ్చేసి ఎస్‌బీఐ కార్డ్ అండ్ పేమెంట్స్. మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్స్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్స్ బిజినెస్ చేస్తది ఈ కంపెనీ. సో, ఈ కంపెనీ మనం చూసినట్లయితే ఈ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో స్టాక్ అనేది 1160 వరకు ఎళ్ళడం జరిగింది అప్ సైడ్. ఐపీఓ ప్రైస్ మనకి అరౌండ్ 700-800 లెవెల్స్‌లో అనేది జరిగింది ఇనిషియల్‌గా 2020లో. అండ్ దెన్ స్టాక్ బానే రైజ్ అయింది. ఇప్పుడు స్టాక్ కరెక్ట్ అయ్యి ఈ లెవెల్స్‌లో 700 లెవెల్స్‌లో సపోర్ట్ అనేది తీసుకుంటుంది. సో, మీరిక్కడ కొన్ని షేర్స్ బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ లిటిల్ అప్ సైడ్ మూవ్ వచ్చినా, లైక్ అరౌండ్ 800కి వెళ్ళినా, 900కెళ్ళినా, 1000కెళ్ళినా యూ విల్ మేక్ సమ్ గుడ్ మనీ. సో, ఈ రీసెంట్ హై ఉంది కదా 920, ఇక్కడికి వెళ్ళే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. నెక్స్ట్ హై వచ్చేసి 1000. నెక్స్ట్ హై వచ్చేసి ఆల్ టైమ్ హై 1160. సో, మీరు 700 అనేది ఇట్ విల్ బి ఎ గుడ్ ఎక్వైరింగ్ ప్రైస్. ఇన్వెస్టింగ్ పర్పస్‌కి కావచ్చు, ట్రేడింగ్ పర్పస్‌కి కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి టాటా మోటార్స్. ఈ షేర్ చూసుకున్నట్లయితే మనకి ఈ షేర్ కొన్ని 1, 2 ఇయర్స్ బ్యాక్ ఇది అరౌండ్ 300 నుంచి బాగా రేజ్ అయ్యి, ఇప్పుడు 1000-900 లెవెల్‌కి మధ్యలో బాగా కన్సాలిడేట్ అయింది. లాస్ట్ ఫ్యూ డేస్‌లో బ్రేక్‌ఔట్ అయ్యి మనకి 1200కి నియర్ బై వరకు వెళ్ళింది. మళ్ళీ చిన్న కరెక్షన్ వచ్చి మళ్ళీ ఇట్ ఈస్ స్టార్టింగ్ టు రైజ్. సో, మీరు ఇక్కడ బై చేయడానికి ఆర్ ఇన్వెస్ట్ చేయడానికి ఇట్స్ అ గుడ్ ప్రైస్. దీని ఫండమెంటల్స్ అని తెలుసు కదా మనకి. ఈ మధ్య టాటా మోటార్స్ ప్రాఫిట్స్‌లో కూడా వెళ్ళడం జరిగింది. అంతకుముందు కంపెనీకి బాగా డెప్ట్ ఉండేది అండ్ లాసెస్‌లో నడిచేది. ఇప్పుడు కార్ సేల్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్లస్ కంపెనీ ఈస్ మేకింగ్ అ గుడ్ ప్రాఫిట్. సో, ఇన్వెస్టింగ్ పర్పస్‌కి కూడా ఇది మంచి ప్రైస్. నెక్స్ట్ వచ్చే స్టాక్ ఎడిల్వైజెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఇది మనకి ఎడిల్వైజెస్ ఏఎంసీ స్టాక్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ కూడా మనకి చూసుకున్నట్లయితే లాస్ట్ ఫ్యూ డేస్‌లో అరౌండ్ 60 లెవెల్ నుంచి ఇట్ హాస్ రీచ్డ్ 90 విత్ గుడ్ వాల్యూమ్స్. వాల్యూమ్స్ కూడా మనకు చూసుకున్నట్లయితే బాగున్నాయి. సో, ఈ బ్రేక్‌ఔట్ అనేది ఇచ్చింది రీసెంట్‌గా. మనకి ఈ లెవెల్‌లో ఎక్వైర్ చేయడం మంచి ప్రైస్. సో, అరౌండ్ 120-140 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. దీని ఫండమెంటల్స్ మీరు రీసెర్చ్ చేయొచ్చు. ఈ స్టాక్ గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్. మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది 90 అండ్ బ్రేక్‌ఔట్‌కి రెడీగా ఉంది. ప్లస్ మీరు రీసెంట్ వాల్యూమ్స్ చూసినా, సో, మీరిక్కడ కొన్ని షేర్స్ అనేది తీసుకోవచ్చు 90. ఒకవేళ స్టాక్ కరెక్ట్ అయితే మళ్ళీ ఇది సపోర్ట్‌గా ఉంటుంది 60 అనే లెవెల్. సో, 60 లెవెల్‌లో మీరు మళ్ళీ ఎక్వైర్ చేయండి ఫ్రెండ్స్ కొన్ని షేర్స్. మొత్తం మనీ ఇన్వెస్ట్ చేయమని నేను సజెస్ట్ చేయను. లిటిల్ మనీ 90 దగ్గర పెట్టి జస్ట్ వెయిట్ అండ్ వాచ్. టాప్ సైడ్ బ్రేక్ ఏస్తుందా, కిందకెళ్తుందా, కిందకెళ్తే మీరు అనుకున్న లెవెల్స్ ఏ ప్రైస్ అయితే కరెక్ట్ అనుకుంటారో ఆ ప్రైస్‌లో ఎక్వైర్ చేయండి ఇంకా షేర్స్. లాస్ట్ స్టాక్ వచ్చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. మనకందరికీ తెలుసు ఇండియా సాఫ్ట్‌వేర్ సర్వీసెస్‌లో ఇది టాప్ కంపెనీ. సో, ఈ కంపెనీ మన చార్ట్ రీసెంట్‌గా చూసినట్లయితే 3600 నుంచి ఇట్ హాస్ గాన్ అప్ టిల్ 4500. ఈ స్వింగ్ అనేది ఈ రీసెంట్‌గా వచ్చింది.
అంటే 3600 నుంచి 4400 వరకు. అక్కడ నుంచి లిటిల్ కరెక్షన్ ఇచ్చి మళ్ళీ పైకి బ్రేక్అవుట్కి రెడీగా ఉంది. బ్రేక్అవుట్ అయింది ఆల్రెడీ. మీరు వాల్యూమ్స్ చూస్తే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ వాల్యూమ్స్. ఈ బ్రేక్ ఇక్కడ ఈ క్యాండిల్ కానీ దీని వాల్యూమ్స్ చూడండి, ఇక్కడ కూడా 3 కంటిన్యూస్ రైజింగ్ క్యాండిల్స్. వీటి వాల్యూమ్స్ చూడండి, సెల్లింగ్ వాల్యూమ్స్ కన్నా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. సో ఇది బ్రేక్అవుట్కి రెడీగా ఉంది. సో మీరు 4500 ఆ రేంజ్ ఎక్వైర్ చేయొచ్చు. ఒకవేళ స్టాక్ పడుతూ ఉంటే మీరు ఈ రేంజ్కి యావరేజ్ చేయొచ్చు. అరౌండ్ 3900 టు 3800 రేంజ్లో ఇంకా యావరేజ్ చేసుకో. టార్గెట్ వచ్చేసి 5000 పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్తే 500 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ కింద నుంచి అంటే మీరు మళ్ళీ కింద పడినప్పుడు ఎక్వైర్ చేస్తారు అనుకోండి, అరౌండ్ 1300 1200 ప్రాఫిట్ వస్తుంది. సో ఇట్స్ అ గుడ్ ప్రైస్ టు ఎక్వైర్. బ్రేక్అవుట్కి రెడీగా ఉంది. ఈ మధ్య ఐటీ స్టాక్స్ అన్నీ ర్యాలీకి రెడీగా ఉన్నాయి. సో TCS is a good company. ఇది ఫ్రెండ్స్ లిస్ట్ ఆఫ్ 5 స్టాక్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం.